7,350 కోట్లు సాయాన్ని 15,000కు పెంచడం వల్ల పడేటువంటి అదనపు భారం ఏంది? రైతు బంధుని రైతు భరోసా కింద రైతు బంధు 5,000 ఉంటే దాన్ని 10,000 ఉంటే దాన్ని 15,000 చేస్తా అంటున్నారు. ఒక విడతలో 5,000 ఇచ్చేది ఉంటే 7,500 రూపాయలు చేస్తా అంటున్నారు. అలా పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందయ్యా అంటే 7,350 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. నిన్న క్యాబినెట్లో నిన్నటి మీటింగ్లో చర్చించారు అని రాసింది. రైతు భరోసా 10 ఎకరాలకే ఎంతయా? రైతు భరోసా 10 ఎకరాలకే, అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే. మీరు ఒక పాయింట్ క్లియర్గా వినండి, ఎందుకంటే ఇందులో వాస్తవాలు వీళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇన్ని రోజులు వీళ్ళు చేసినటువంటి ప్రచారము దుబారా ప్రచారం, ప్రాపగండా, అది తప్పుడు ప్రచారం అని వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. అది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి, రైతు భరోసా 10 ఎకరాలకే, అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే. అంటే 15 ఎకరాలు ఉంటే పైన ఉన్నటువంటి 5 ఎకరాలకు రాదు, కానీ 10 ఎకరాలకు రైతు బంధు వస్తుంది, అదే రైతు భరోసా వస్తుంది. కాబట్టి 10 ఎకరాల వరకే కటాఫ్ పెడుతున్నారు, కానీ 15 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా వస్తుంది, కానీ 10 ఎకరాల వరకే వస్తుంది, మిగతా 5 ఎకరాలకు రాదు. 25 ఎకరాల భూమి ఉందనుకో ఒక రైతుకు 10 ఎకరాలకు వస్తుంది, మిగతా 15 ఎకరాలకు రాదు అన్నట్టు. సో దాని ద్వారా రాష్ట్రంలో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం, సో అంటే ఇప్పుడు ఎంతమంది అయితే లబ్ధి పొందుతున్నారో అంతమందికి పెట్టుబడి సాయం వస్తుంది. 70 లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథం. ఎకరానికి 5,000 నుంచి 7,500 రూపాయలకు పెంపు, 2 పంటలకు కలిపి ఏడాదికి 15,000. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు. ఈ సీజన్కు పరిమితులు లేకుండానే పంపిణీ. రైతు బంధును పునఃసమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కారు పరిమితులు పెట్టినా సాయం పెంపుతో ఆర్థిక భారమే. కటాఫ్తో సాయం ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే. బీడు రియల్టర్ల చేతిలో ఉన్నటువంటి భూములపైన సర్వే. ఇంకా చూడండి, ఇందులోనే మొత్తం భాగవతం అంతా ఉంది, మీకు వివరిస్తా, పాయింట్ టు పాయింట్ వివరిస్తా. ఫస్ట్ పాయింట్ ఏంది? 10 ఎకరాలకే రైతు భరోసా, 10 ఎకరాలకే అంటే 10 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, కానీ ఆ 10 ఎకరాల వరకే వస్తుంది, పైన ఉన్నటువంటి భూమికి రాదు. ఇది ఒకటి క్లియర్ కట్. ఇంకొకటి, రాష్ట్రంలో ప్రతి రైతుకు వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎంతమంది రైతు బంధుకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది అనమాట, ఎవరికి తగ్గేటువంటి అవకాశము లేదు. ఇక 70 లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథంగా ఉంది. ఇప్పటిదాకా 70 లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు వస్తుండే, ఇప్పుడు రైతు భరోసా కూడా అంతమందికి వస్తుంది, కానీ 10 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పడుతుంది, మిగతా పైనటువంటి ఎకరాలకు పడదు. ఇక ఎకరానికి 5,000 నుంచి 7,500 రూపాయలకు పెంపు. రైతు బంధు 5,000 ఉండే, ఇప్పుడు వీళ్ళు రైతు భరోసాను పెట్టి ఎకరానికి 7,500 ఒక విడత కింద, 2 విడతలు కలుపుకుంటే ఎకరానికి 15,000 ఇస్తారు వీళ్ళు. ఓకే, ఇది ఇక వానాకాలం సీజన్ నుంచి అమలు చేస్తారు. అయిపోయి ఇప్పుడు ఏమన్నారు ఈ దొంగలు? వాట్సాప్ ఉందా? ఈ దొంగలు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి మీకు అది చూపిస్తా. అదేనా? ఏమన్నాడు ఈయన? మరి ఎందుకు ఈ లంగా మాటలు చెప్పాలి? దేనికోసం చెప్పాలి? ప్రజలను ఎందుకు మభ్య పెట్టాలి? అదే విధంగా రైతులకు రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందు ఆ పైసలు పెట్టి షాప్లో కట్టాల్సి వస్తుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. మరి భూమి ఒక ఆయనకుంది, కౌలుకు దున్నుకునేటాయన ఇంకొక ఆయన. ఇప్పుడు కేసీఆర్ కు విధి లేని పరిస్థితి కాంగ్రెస్. అందుకే ఇవాళ ఆయా 9 తారీఖు నాడు రాగానే నేను వేస్తాను చూసినా, అదేంటి ఇది అనుకుంటా. మేము రైతు భరోసా పథకం కింద చూడు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా ఇస్తామని, అదే విధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని మేము ఏదైతే చెప్పినామో, ఈ రోజు ఈ పథకం ఈ 3 రోజుల్లో రైతుల ఖాతాలలో వేయడం వల్ల ఉపాధి హామీ కూలీలకు ఏదైతే 12,000 మేము ఇద్దామనుకున్నామో వాళ్ళు నష్టపోతారు. కౌలు రైతులను గుర్తించి కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని ఏదైతే మేము అమలు చేయాలనుకున్నాం రైతు భరోసా పథకం, కౌలు రైతులు నష్టపోతున్నారు. అదే విధంగా పట్టాదారులు కూడా 15,000 రావాల్సింది ఈ ప్రభుత్వం వల్ల 10,000కే పరిమితం అవుతుంది. అంటే
కేసీఆర్ చెప్పే రైతు బంధు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెప్పే రైతు భరోసా కావచ్చు, ఒకే పథకం. ఈ పథకంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికల వ్యూహం అనుకొని తెలివితేటలు ఏవైతే ప్రదర్శిస్తున్నారో తద్వారా రైతులకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ ఏది వేసినా తీసుకోండి, అది మీ హక్కు. మిగిలినవి కాంగ్రెస్ ఇచ్చేటివి కూడా జనవరి నెలలో కాంగ్రెస్ పూర్తిగా మీ ఖాతాలలో వేస్తుంది. అయ్యా మిత్రులారా, ఇంటురా ప్రజలారా, ఇంటున్నారా ఏం చెప్పిండు ఆయన? ఏం చెప్పిండు? ఎన్నికలకు ముందు ఈ డ్రామా, ఈ ఆర్టిస్టు ఎన్నికలకు ముందు చేసినటువంటి డ్రామా ఏంది అంటే ఏం చెప్పిండు? అప్పుడు నవంబర్ 28 తారీఖు నాడు రైతు బంధు పైసలు వేస్తామని చెప్పేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషన్ తోటి పర్మిషన్ తెచ్చుకున్నది. తెచ్చుకుంటే ఈయన వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు లేఖలు రాయడము, ఈ పార్టీ వాళ్ళు రకరకాలు చేయడం వల్ల అప్పుడు పడాల్సినటువంటి రైతు బంధు పైసలు మనకు పడలేదు, ఆపేసారు. ఆపేస్తే దానికంటే ముందు ఈయన ఏం మాట్లాడిందంటే, ఇప్పుడు తెలంగాణ రైతులు కనుక మీరు ఇప్పుడు రైతు బంధు పైసలు తీసుకుంటే ఎకరానికి 5,000 వస్తాయి, 5,000 రూపాయలే ఎకరానికి వస్తాయి. అదే కనుక మేము వచ్చే తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు వస్తాయి, అంటే 2,500 రూపాయలు అదనంగా వస్తాయి అని చెప్పిండు. ఏది మేము అధికారంలోకి వచ్చినాక ఇస్తే ఇంత వస్తాయి, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు వేస్తే 5,000 వస్తాయి. మరి దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఇప్పుడు కేసీఆర్ కౌలు రైతులకు వేస్తలేడు, మేము వచ్చి వేస్తే కౌలు రైతులకు కూడా ఈ 7,500 రూపాయలు తొలి విడత కింద మేము వేస్తాం ఎకరానికి. ఇప్పుడు వేస్తే ఈ రైతులు ఇవి కోల్పోతారు అని చెప్పిండు. ఇక అలాగే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు తొలి విడత కింద ఇస్తాము అని చెప్పిండు. ఇప్పుడు దీని గురించి లేదు. ఈడ ఏమొచ్చిందా కథ? ఈడ ఏం జరుగుతుందా? వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు అంట. మరి ఈయన చెప్పినటువంటి ఈయన ఎవరు? ఈ మొహం ఎవరిది? ఈ ముక్కోరిది, ఈ మూతెవరిది? ఈయన ఎవరు అసలు? ఈయన రేవంత్ రెడ్డి గారు కాదా? నాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా ఆయన? ఈ మాటలు ఆయనవి కాదా? మార్ఫింగ్ చేసి రాయమన్నా, లేకపోతే ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ సోయి లేదా? ఈ సీజన్కే మేము ఇస్తాం పైసలు అని చెప్పనీక ఆయన చెప్తావు, ఇవాళనేమో నీ పేపర్లో పెట్టేసి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ముఖం లేక మోసగానివి, మొదటి రోజే మోసం చేసినటువంటి మోసగానివి నువ్వు ఏం చెప్తున్నావు? వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేస్తా అని చెప్తున్నావు. దీనికంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? రైతులను మోసం చేయడం కాదా ఇది? నువ్వు రైతు భరోసా ఇస్తలేవు, ఇప్పుడు రైతు బందే ఇస్తున్నావు. అదే కేసీఆర్ రైతుల కోసం పెట్టినటువంటి 7,700 కోట్ల రూపాయలు ఆడబెట్టుకొని నువ్వు ప్రజాభవన్లో కూర్చొని మీ మంత్రులు మీ మంది మాగదం అంతా కూర్చొని బాగా మెక్కి తినడానికి పైసలకు ఉంటాయి మీకు, రైతులకు వేసేందుకు మాత్రం చేత కాదు. ప్రజలను పిచ్చోలను చేసి ప్రజా దర్బారాన్ని పెట్టి ఒకరోజు దాన్ని ప్రజాభవనాన్ని మార్చి ఆదిలాబాద్కి వెళ్ళి, నిజామాబాద్కి వెళ్ళి, ఖమ్మంకి వెళ్ళి ఒకరోజు ముందు 2 రోజుల ముందు వచ్చి ఆ రోడ్ల మీద పిచ్చోళ్ళ లెక్క నిలబెట్టి నీ పిఆర్ స్టంట్స్ చేసుకుంటా, నీ బాకా పత్రికల్లో, బాకా టీవీ ఛానళ్ళలో బాకాలు కొట్టుకుంటా, భజన చేసుకుంటా జనాలను మోసం చేస్తున్న సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. ఇంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి జనాలను పిచ్చోళం చేస్తున్నాడు. రైతులంటే లిటరల్లీ పిచ్చోళం చేసిండు, మోసం చేసిండు ఎట్ట నిలువున. ఇప్పటిదాకా రైతు బంధు పైసలు వాళ్ళే పడ్డాయా? చెప్పురి మిత్రులారా, రైతు బంధు పైసలు పడ్డాయా? ఏమన్నా వాళ్ళకన్నా పడ్డాయా? ఎవరికి పడలే. సో కాబట్టి ఆయన 7,700 కోట్ల రూపాయలు గత ప్రభుత్వమే రెడీ చేసి పెడితే ఆ పైసలు వేస్తందుకే నీకు చేతులు రాలేదే. ఇప్పటికీ అదే అద్దెకరం ఉన్న వాళ్ళకు, అద్దెకరం లోపల ఉన్న వాళ్ళకు, 5 గుంటలు 10 గుంటలు ఉన్న వాళ్ళకు బిచ్చం వేసినట్టు చేస్తూ ఉన్నాడు. అది చేత కాలే మనకు. ఇవాళ ఆ రోజు ఏం చెప్పిండు? ఇన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అందుకే రైతులకు ఈ రోజు రైతు బంధు పథకం ద్వారా మీ ఖాతాలలో పడబోయే నిధులు మీవే. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 15,000 ప్రకారము కౌలు రైతులకు, పట్టాదారు పాస్ పుస్తకాల వాళ్లకు, అదే విధంగా ఉపాధి హామీ కూలిపోయే వాళ్ళకు కూడా జనవరి నెలలో మేము ఈ పథకాన్ని అమలు చేస్తాము. జనవరి నెలలో ఈ పథకాన్ని అమలు చేపితే గుడ్డలు ఉడదీసుకుంటారు కాంగ్రెస్ వాడు ఊళ్ళో కనపడితే. చెప్తున్నా కదా, గుడ్డలు ఉడదీసుకుంటారు ఎమ్మెల్యేలు పడుర్రి.
రైతాంగం మీరు మేల్కోకపోతే మీకు రైతు బంధు రాదురా నాయన, మొత్తం కట్ చేసి పడేస్తాడు. రాదు చెప్తున్నా కదా, ఇప్పటికీ రైతు బంధు రాలేదు. ఎన్నటి చెప్పిండు? పోయిన సోమవారం నాడు చెప్పిండు. పోయిన సోమవారమే కదా, పోయిన సోమవారం నాడు చెప్పిండు రైతు బంధు వస్తుంది అని. వారం దినాలు అవుతుంది, ఇప్పటిదాకా ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు వాళ్ళే. ఈ వారం రోజులలో ఒక్క పత్రిక గాడన్నా, ఈనాడు గాడన్నా, ఆంధ్రజ్యోతి అన్నా, ఈ వెలుగు పేపర్ పాంప్లెట్ అని అన్నా, ఈ సన్నాసులు ఎవడన్నా ఒక్కడన్నా రాసిండా రైతు బంధు పైసలు ఇంకా వాళ్ళేదని? రాయరు వీళ్ళు, ప్రజలకు తెలియనియరు వాస్తవాలని, ప్రజలను మభ్య పెడతారు, రకరకాల కథలు పెడతారు. ఇప్పుడు రైతు బంధు మీద తీర్పు కొట్టే వారికి ఈయనేదో కట్టగట్టి ఏదో పీకి కట్టగట్టి తెలంగాణ రైతాంగానికి ఏదో దానదత్తం చేస్తున్నట్టు, లేకపోతే ఏదో చెమటోర్చి ఏదో ఇస్తున్నట్టు ఒక వార్తని వాని పాంప్లెట్ పేపర్లలో రాపించుకున్నాడు. కాబట్టి మిత్రులారా చూడండి ఎంత దుర్మార్గం జరుగుతుంది. ఈ సీజన్ కాదు వచ్చేది, వచ్చే సీజను. పోనీ కేసీఆర్ పెట్టేటువంటి పైసలైనా సరే వేస్తున్నాడా అంటే అవి కూడా వేస్తలేడు. వచ్చే వారకాలం నుంచే అమలు. ఇక ఏంది, కౌలు రైతుల నోట్ల మట్టి, వ్యవసాయ కూలీల నోట్ల మట్టి, ఉట్టిన జూటా మాటలు చెప్పిండు, అబద్ధాలు పుండాకోరు ముచ్చట్లు చెప్పిండు, పీఠంకి కూస్తున్నాడు. అయిపోయాయి. ఇక ఇంకేం పని? ఇంకా ఇప్పుడు ఏం పని? ఇక అయిపోయాయి. ఈ సీజన్కు పరిమితం లేకుండానే పంపిణీ అంటే ఏడుకెళ్ళి వచ్చినాయి ఆంధ్రజ్యోతి. ఎంతమందికి వచ్చారు? రైతుల కాడికి పెట్టుకోని మైకు, నీకు మలిచి ఆడబెట్టాలో ఆడబెడతారు మళ్ళీ దాన్ని. పరిమితులు లేకుండా ఈ సీజన్లో పరిమితులు లేకుండానే రైతు బంధు అంటే ఎంతమందికి వచ్చింది? వచ్చిందా మిత్రులారా చెప్పండి, కామెంట్ అనే కొట్టండి కిందంగా, ఈ సన్నాసులకు అర్థమవుతట్టు. లేదు. ఇక ఇంకొకటి, రైతు బంధును పునఃసమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కారు. పరిమితులు పెట్టిన సాయం పెంపుతో ఆర్థిక భారమే. చూస్తుర్రా, పరిమితులు పెట్టా కానీ సాయం పెంపుతో ఆర్థిక భారమే. దాంతోపాటు కటాఫ్తో సాయం ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే. ఎంతయ్యా? 1,00,000 ఎకరాలకు మాత్రమే కటాఫ్ పెడితే, అంటే 10 ఎకరాల వరకు మాత్రమే మనం రైతు బంధు పెడితే ఆగేది ఎంతమందికి? కేవలము 1,00,000 ఎకరాలకు మాత్రమే. ఇంకా ఇప్పుడు లెక్కలేదా? 1,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు ఎక్కడ ఇది? ఇగో ఎంత మొత్తము 1,00,000 ఎకరాలకు ఎంత అవుతుంది అంటే 50 కోట్లు అవుతుంది. అంతే కదా? 1,00,000 ఎకరాలకి ఇగో ఈ లెక్క వేస్తాం చూడండి, ఈ 1,00,000 కదా, 1,00,000 ఇంటూ ఇప్పుడున్న లెక్క ప్రకారం వేద్దాం 5,000 ఎంత అవుతుంది? 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 50 కోట్ల రూపాయలు అవుతుంది. ఏంది 1,00,000 ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే అన్నాడు. వీళ్ళే రాసిరు. అంటే ఎంత అవుతుంది? 50 కోట్లు మాత్రమే తక్కువ అవుతుంది. అంటే నేను ఇక్కడ చెప్తా, మీకు ఇక్కడ ఒక లెక్క వేసి చూపిస్తా. ఇప్పుడు ఏదైతే కేవలము ఎక్కడ రాదాం, బోర్డు మీద పెడదామా, ఒక్క నిమిషం. ఇప్పుడు 50 కోట్లు మాత్రమే కదా. ఇక మొత్తము ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం చూపిస్తా. ఇప్పుడున్నటువంటి రైతు బంధుకు 7,700 కోట్లు ప్రతి సీజన్కు అవసరం ఉంటుంది. దీంట్లో ఒక 1% తీసుకోండి. 1% తీసుకున్నా కానీ 77 కోట్లు అవుతుంది. అంటే 1% కంటే కూడా తక్కువ అవుతలేదు. మనం ఇప్పుడు ఎంత తీసుకున్నాము? మళ్ళా 7,700 కోట్లల్లో 0.75% తీసుకుందాం. తీసుకుంటే ఎంత అవుతుంది? ఇగో 57 కోట్లు. అంటే ఇప్పుడు వచ్చే దాంట్లల్లో కేవలం మొత్తము వచ్చే దాంట్లల్లో 0.7% మాత్రమే తగ్గుతుంది. ఇక ఇప్పుడు చెప్పాలి దుర్మార్గులు ఏమన్నారు? మళ్ళీ 10 ఎకరాలు ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు 10 ఎకరాలు ఇవ్వాల్సిందే, అల్లకెళ్ళి కూడా సగం పోతుంది. సగం పోతుంది అంటే కేవలం 30-35 ఎకరాలు మాత్రమే అవుతుంది. ఇక చూడండి మరి ఆ రోజు ఏం చెప్పారు చాలామంది మోతేవారులు ఏమన్నారు? ఇప్పుడు రైతు బంధు వల్ల ఏమవుతుంది అంటే మొత్తము రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఉన్నటువంటి భూములకు, గుట్టలకు, పుట్టలకు అన్నిటికీ ఇస్తున్నారు. 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు 1,00,000 ఎకరాలకు మాత్రమే రైతు బంధు కటాఫ్ పెట్టడం వల్ల 1,00,000 ఎకరాలకు మాత్రమే ఆపగలుగుతున్నాము అంటున్నాడు. 1,00,000 ఇంటూ 5,000 రూపాయలు లెక్క వేసుకున్నా, ఇప్పుడున్నటువంటి లెక్క వేసుకున్నా 50 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. 50 కోట్లు అంటే మొత్తం ఒక సీజన్కి కలిపి 7,700 కోట్ల రూపాయలల్లా ఈ 50 కోట్లు ఎంత పర్సెంట్ అంటే కేవలం 0.75% మాత్రమే. కేవలం 0.75% మాత్రమే. కాబట్టి ఇందులో మీరు ఇన్ని రోజులు రైతు బంధు మీద ఇవే పత్రికలకు సంబంధించినటువంటి పార్టీలు రకరకాల మంది మొత్తుకున్నారు కదా.
వందల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు అయిపోతుంది, వందల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు అయిపోతుంది, వేల కోట్ల రూపాయలు భూస్వాములకు వేస్తున్నారు అని మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని కటాప్ చేయలేకపోతున్నది? కేవలం 10 ఎకరాల వరకు పెట్టినా కానీ గింతే వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాధనం వృధా కావద్దు అనుకుంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ రైతు బంధు కట్ చేయండి, అవసరం లేదు. రైతు బంధు కట్ చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి అక్రమంగా లంచాలు తీసుకొని సంపాదించినటువంటి భూములు లెస్ ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి రకరకాలుగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళకు 50,000 పైన 2 లక్షలు 3 లక్షల జీతాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కరికి. వాళ్ళు చేసేది ఏం లేదు, కింద ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులతో చేయించడమే. ఎంఆర్ఓ స్థాయి నుంచి కనీసం వాళ్ళకన్నా తక్కువ వేయండి. అలాగే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఇట్లా ప్రతి ఒక్కరికి ఏది జడ్పీటీసీ స్థాయిలో పెట్టండి. అట్లీస్ట్ జడ్పీటీసీ స్థాయి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు బంధు కట్టింగ్ పెట్టండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పరిస్థితి మీద, రాష్ట్రం మీద ఆర్థిక భారం పడవద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే వీళ్ళకు కట్టింగ్ పెట్టండి. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తీసేసేయండి, అవసరమే లేదు. వాళ్ళకు పిఎఫ్లు, డిఏలు, పిఏలు రకరకాలుగా ఏవేవో రకరకాలుగా అలవెన్సెస్ వాళ్ళకు వస్తూనే ఉంటాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగులు సోమరిపోతు సంఘాలకు ప్రెసిడెంట్లు అన్నమాట. వీళ్ళు ఎవరు అంత అద్భుతంగా పనిచేసే వాళ్ళు 100లో ఏన్నో 1, 2, 3, 4 మాత్రం తప్ప అందరూ అంతే. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎందుకంటే జనం మీద లంచాలు తీసుకోవచ్చు, రకరకాలుగా మనం దొబ్బి తినవచ్చు అని. ఇది తప్పు కాదంటారా? ఒక ప్రభుత్వ టీచర్ని తీసుకోండి, ఒక గవర్నమెంట్ టీచర్ గారిని తీసుకోండి. ఏమవుతుంది? ఈయన ఏం చేస్తాడే? బడిపంతులు. ఎంతమంది బడిపంతులు పద్ధతిగా పోయి స్కూళ్ళల్లో పాఠాలు చెప్తున్నారు? ఎంతమంది బడిపంతులు అద్భుతంగా వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నటువంటి పిల్లలకు చదువులు చెప్తున్నారు? వాడు పేరుకు మాత్రమే 10 గంటల నుంచి 4 గంటల దాకా ఉంటాడు ఆడ. చిట్టీల వ్యాపారం చేస్తారు వాళ్ళు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు వాళ్ళు. అన్నీ వాళ్ళు చేయనటువంటి దందాలు లేవు. ఈ మధ్యలో ఈ చైన్ సిస్టమ్ దందాలు కూడా స్టార్ట్ అయినాయి. అవిట్లలో కూడా వీళ్ళే ఉన్నారు. మొత్తం ప్రభుత్వ టీచర్ల నుంచి మొత్తం అందరికీ రైతు బంధు ఎవరికి పెట్టొద్దు, తీసేయండి. ఈ జడ్పీటీసీ స్థాయి నుంచి ఇక్కడ దాకా, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఈ ప్రభుత్వ టీచర్లకి, వీళ్ళందరికీ కూడా రైతు బంధు కట్ చేయాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రం మీద ఆర్థిక భారం పడవద్దు అనుకుంటే, మీరు ఈ 10 ఎకరాల కటాఫ్ పెట్టడం వల్ల ఎంత తగ్గిందయ్యా? కేవలము 0.75% మాత్రమే తగ్గింది. అదే కనుక నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళెవరు రైతులు గారు అని చెప్పేసి గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళకున్నటువంటి భూమికి రైతు బంధు, రైతు భరోసా ఆపేస్తే అద్భుతంగా ఇంకా చాలా తగ్గిపోతుంది. మ్యాక్సిమం అనుకుంటున్న ఒక 20% తగ్గిపోతుంది. అప్పుడు కానీ ఈ రాష్ట్రం మీద ఆర్థిక భారం ఉండదు. చేస్తారా మరి పని? చేయగలుగుతారా? ఇట వీళ్ళకి తీసేయండి ప్రజాప్రతినిధులకు, అలాగే వీళ్ళకి తీసేయండి. ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే కొడుకు పేరు మీద ఉంటుంది, ఎమ్మెల్యే కూతురు పేరు మీద ఉంటుంది, ఎమ్మెల్యే సడ్డకుడు. ఇట్లా వీళ్ళందరి వల్ల పైరవీదారులు, మళ్ళీ జనాలను బట్టి పీల్చుకొని తినడము, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకెందుకు రైతు బంధు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఈయన ఎన్నిసార్లు చెప్పిండు? ఈటల రాజేందర్ గారు చాలాసార్లు చెప్పారు. ఏమని చెప్పిండు? బెంజ్ కార్లు అవి తెచ్చుకుంటున్న వాళ్ళకి రైతు బంధు అని. ఆయనకు ఉంటుంది భూమి, వారి భార్యకు ఉంటుంది భూమి, ఈటల గారికి ఉంటుంది, ఆమె పేరు ఏం పేరు, జమునమ్మకు ఉంటుంది, వాళ్ళ కొడుకు రెడ్డి, ఏం రెడ్డి, ఏదో రెడ్డి, రెడ్డి గారికి ఉంటుంది, వాళ్ళ కూతురు ఇంకో రెడ్డి గారికి ఉంటుంది. అంటే ఈయన ముదిరాజు అనుకోండి, ఈయన ముదిరాజు, మేడం గారు రెడ్డి, అలాగే కొడుకు రెడ్డి, బిడ్డ రెడ్డి. సో ఇట్లా ఈటల ముదిరాజు గారికి ఉంటుంది, అలాగే జమున రెడ్డి గారికి ఉంటుంది భూమి, కొడుకు రెడ్డి గారికి ఉంటుంది, బిడ్డ రెడ్డి గారికి ఉంటుంది భూమి. వీళ్ళందరికీ రైతు బంధు వస్తుంది. మరి ఈటల పేదోడా? ఈటలకు పైసలు లేవా? మరి ఆయన కట్ చేయొచ్చు కదా, ఏమిటికి వదులుకోవచ్చు కదా. ఇదే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన నుంచి ఆయన ఎమ్మెల్యే అయినాక పైరవీలు చేసుకునే బ్యాచ్ ఎంతమంది వదులుకున్నారు? రైతు బంధుని వదులుకోరు. అలాంటి వాళ్ళని తీసేయండి, నిర్మోహమాటంగా తీసేయండి. తీసేస్తే అప్పుడు 100% సేవ్ అవుతుంది. 100% రైతు బంధు మీద, రైతు బంధు భారం కాదు, అసలైన రైతులకు అప్పుడు చేరుతుంది. మీరు 10 ఎకరాల వరకు కట్టాఫ్ పెడితే ఇన్ని రోజులు మీరు బతుకునేదంతా మీ నోటితోటి మీరే చెప్పినట్టు. ఏమని? మేము ఇన్ని రోజులు లంగ మాటలు చెప్పినాము, జనాలని పుట్టిన మభ్య పెట్టినాము అని.
10 ఎకరాలకు వరకు మాత్రమే రైతు బంధు ఇస్తా అంటే కేవలం ఇప్పుడు ఇచ్చే దాంట్లో తక్కువ అయ్యేది 0.75% మాత్రమే. అట్లీస్ట్ ఒక 1% కూడా తక్కువ అయితే లేదు. కాబట్టి మిత్రులారా ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఇక మన ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ కూడా ఈ వాస్తవాలు చెప్పదు ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజులు దీన్నే కదా బూచిగా చూపించినాం. ఇదే రేవంత్ రెడ్డి గారు కదా చాలాసార్లు చెప్పారు, రైతు బంధు పైసలు పండుగ ముంగలేస్తాడు, జనం పోయి పండుగ కోసం ఖర్చు పెడతారు, తింటారు, తాగుతారు, వ్యవసాయానికే వాడతలేరు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈయన కూడా ఇంకా ఏడు దానికి ఇలా 18 తారీఖు, ఇక రేపు మరి 31 తారీఖు వస్తుంది తాగి ఊగే పండుగ. ప్రతి ఓడు తాగుతాడు, ఆ రోజు ప్రతి ఓడు తింటాడు, ప్రతి ఓడు ఊగుతాడు. మరి ఇలా వేసే పైసలు 31 తారీఖు కోసమేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దేనికోసం వేస్తున్నారు ఇప్పుడు వేసే పైసలు. సో కాబట్టి ఇది కనుక నిజంగా కనుక మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రజాప్రతినిధులకు ఈ దొంగలందరికీ బంద్ పెట్టండి, అప్పుడు అసలు కథ ఉంటుంది. అంతేగాని అది బంద్ పెట్టకుండా ఇదేదో ఉట్టిగా 10 ఎకరాల లోపలికి ఇస్తాం ఇది ఇస్తాం అంటే ఏం కాదు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను మీకు. రైతు బంధు స్కీమ్ కింద వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, రైతు బంధు కింద ఇక చూడండి మీకు ఇక్కడ క్లియర్గా మీకు గూగుల్కో చేస్తే తెలిసిపోతుంది. ఉట్టినే ఎవరు పడితే అది చెప్తే మనం అది నమ్మకుండా ఇక్కడ పోయి గూగుల్కి పోయి రైతు బంధు 1 ఎకరం లోపల ఉన్న వాళ్ళకు 1 ఎకరం లోపల ఉన్న వాళ్ళు మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారా అంటే 18 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆ 18 లక్షల మందికి 18 లక్షల ఎకరాలు ఉంది. ఇది మొత్తం రైతు బంధు ఇచ్చే మొత్తం పర్సంటేజ్లో 30%, 30.8% రైతులు 1 ఎకరం లోపల ఉన్నటువంటి వాళ్ళే. ఇక 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 24 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళకు 48 లక్షల ఎకరాల భూమి ఉంది. వాళ్ళు మొత్తము 41.9%. ఇక మిగతా 3 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 11 లక్షల మంది రైతులు ఉంటే దాంట్లలో మొత్తం కలిపి వాళ్ళకు ఉన్నది యావరేజ్గా 44 లక్షల ఎకరాలు. ఇది కేవలము 18.8%. ఇక 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు కేవలం 4,40,000 మంది రైతులే ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి భూమి మొత్తం సరాసరిగా చూసుకుంటే 33 లక్షల ఎకరాల భూమి వాళ్ళకు ఉంది. దీంట్లో వీళ్ళ పర్సెంటేజ్ ఎంత అంటే 7.5%. అలాగే 10 ఎకరాల కంటే లోపల 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు గింతమంది, 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కేవలం 0.1%. 50 ఎకరాల కంటే 50 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 0.005%. ఈ మొత్తం కలిపేసుకుంటాగా అంత కాదనమాట. ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఇంత పర్సెంటేజ్లో ఈ మొత్తం 10 ఎకరాల వరకే పరిమితం చేస్తే అంటే ఇప్పుడు రైతులకు ఎట్టుందంటే లెక్క ఇది, నీకు 20 ఎకరాలు ఉన్నా సరే ఈ 20 ఎకరాలకు వెళ్ళి కేవలం 10 ఎకరాలకు రైతు బంధు వస్తుంది, మిగతా 10 ఎకరాలకు రాదు అనమాట. సో ఇట్లా ఈ లెక్క ప్రకారం వేసుకున్నా కానీ ఇప్పుడు మొత్తము ఎంత 7,700 కోట్లలో అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం, ఇంకా రైతు భరోసా లెక్క కాదు, రైతు బంధు లెక్క ప్రకారం 7,700 కోట్ల రూపాయలు తీసుకుంటే దాంట్లో 55 కోట్లు మాత్రమే తక్కువ అవుతుంది. ఇంకా ఎంత 7,500 పైచిలకు కోట్లు, 600 పైచిలకు కోట్లు ఇంకా ప్రస్తుత లెక్క ప్రకారం కూడా వేసుకోవచ్చు. ఇది లెక్క. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఎంతమంది ఉన్నారు అనేది. ఇక చాలా మంది రాళ్లకు రప్పలకు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సో కాబట్టి ఈ లెక్క ప్రకారం 3 ఎకరాల నోళ్ళు సాధారణ రైతు అంటే కొంతమంది ఇప్పుడు తాతకు ఒకడే కొడుకు, ఆ కొడుకుకు ఒకడే కొడుకు ఉంటే వాళ్ళకి అట్లనే ఉంది. ఒక 10 ఎకరాల వరకు సాధారణ రైతు కూడా ఉంటుంది భూమి ఇవాళ రేపు. 5 నుంచి 10 ఎకరాలు సాధారణంగా ఉంటాయి. ఈ 10 ఎకరాల వరకు చూసుకున్నా కానీ ఎంతమంది ఉన్నాయా? ఇంతమంది ఉన్నారు. ఇక మిగతా ఇదన్నీ దుబారా తీసుకున్నా కానీ ఇవన్నీ కలిపితే కూడా 1% రాదు. ఎందుకంటే మళ్ళీ ఈ 10 ఎకరాల కంటే పైన వాళ్ళకి 10 ఎకరాలకు భూమి వస్తుంది కదా, పైసలు వస్తాయి కదా, ఇళ్ళకెళ్ళి కొంత చూసుకుంటే మొత్తం కలిపితే కూడా 0.75% మాత్రమే ఇందులో మైనస్ అవుతుంది. అంతకు మించి ఇంకా మైనస్ కాదనమాట. ఇది రైతు బంధు మీద అసలు లెక్క. కాబట్టి ఈ దొంగలు 2 రోజులు రాసినటువంటి లెక్కలన్నీ తప్పు. ఏమంటున్నాడు? కట్ ఆఫ్ సాయంతో ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే. బీడు రియల్టర్ చేతిలో ఉన్నటువంటి భూములపైన సర్వే, ఏ సర్వేలు చేసినా కానీ గంతే తేలుతుంది అది. సో కాబట్టి ఇది అసలు లెక్క. నిన్ననే చెప్పినాం కదా మనము, ఇది రైతు బంధు అనేది ఏం దుబారా ఖర్చు కాదు, రైతులకు నిజంగా ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ అని దీని మీద ఈగలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవేళ చేయాలనుకుంటే, సంస్కరణ చేయాలనుకుంటే మొత్తము ప్రభుత్వ ఉద్యోగి ఏ ఉద్యోగికి ఇవ్వకండి, మొత్తం తీసేయండి. మరీ ముఖ్యంగా గెజిటెడ్ ఆఫీసర్లకు, ఈ ప్రభుత్వ టీచర్లకు అసలు పెట్టకండి.
టీచర్లకు అస్సలు పెట్టకండి, ఎందుకంటే వీళ్ళు బాగా అద్భుతంగా పనిచేస్తారు. మామూలుగా పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ టీచర్లు అత్యంత మేధావులు, అత్యంత అద్భుతంగా కష్టపడి చెమటోడ్చి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి జీతాల దండుగా చెప్పాలంటే, కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ రైతు బంధు ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ వాడు ఇన్ని ముచ్చట్లు చెప్తాడు కదా, వాళ్ళ ఆవిడ ఇదే ప్రభుత్వ ఉద్యోగి, మరి ఆయన వదులుకున్నాడా? వదులుకోడు. అమ్మో ఈ డ్రామాలు ఎటువంటి అనుకుంటా ఇలా ఈ మామూలుగా ఉండవు. ఇక ఇది రైతు బంధు గురించి మిత్రులారా. రైతు బంధు ఇంకా రాలేదు, వాళ్ళు ఏదో కథలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఏది కూడా ఇందులో వాస్తవం ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు. సో ఇంకా రైతు బంధు రాలేదు, అది వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనపడతలేవు. ఇలా 18 తారీఖు చూద్దాం, ఇంకా 10 రోజులు.